హాయ్, ఇవాళ మనం వచ్చింది నెహ్రూ జువాలజికల్ పార్క్, బహదూర్పురా, హైదరాబాద్, నేషనల్ హైవే 44 పైది. ఇది మండే క్లోజ్ ఉంటుంది. మండే సెలవు అనమాట, క్లోజ్గా ఉంటుంది. మిగతా వీక్ డేస్ అంతా ఓపెన్లోనే ఉంటుంది, ఈవెన్ సండే. జూలో స్టార్టింగ్ వెళ్ళటమే నేను జిరాఫీ కాడికి వెళ్ళిపోయాను. మంచి ఎత్తుగా పిలుస్తూ ఉండదు జిరాఫీ, అందరినీ రండి నెక్స్ట్ యాక్టివ్గా. దీంతో పాటు ఒక పిల్ల జిరాఫీ ఉండాలి. అది ఎటు పోయిందో ఏందో, ఇవాళ దీన్ని ఒక్కదాన్నే పెట్టారు. సరే, ఈ ఒక్కదానితోనే టైం పాస్ చేద్దాం అనుకున్నాం. నుంచొని బోరు కట్టినట్టున్నది, నడుస్తుంది అది. తర్వాత దుప్పుల కాడికి వచ్చేసినాను. సో ఈ దుప్పులు ఈ 15 to 20 ఉండేయంట. వేరే ఆయన చెప్పాను, మనకి తెలియదు యాక్యురేట్గా ఎన్ని ఉంటాయో. 15 to 20 ఉంటాయి అని చెప్పని వేరే ఆయన చెప్పంటే వింటున్నాను ఫ్రెండ్స్. అది మీతో షేర్ చేసుకుంటున్నాను. తర్వాత మన కృష్ణ జంకలు, వీటికి సల్మాన్ మావయ్యకి పడదనమాట. మంచి శత్రుత్వం ఉంటుంది. వీటిని జంపిన కేసులోనే సల్మాన్ మావయ్యని లోపల వేసారు. అంతంత పెద్దోళ్ళని వేసారంటే మన ఫోటోళ్ళు అంతా. సో జాగ్రత్తగా ఉండండి. చిన్నపిల్ల ఆడుకుందామని పోయింది, వాళ్ళ పేరెంట్స్ లాగేశారు. సో ఈము కూడా ఆస్ట్రిచ్ల్ని, రైనోని దగ్గరగానే పెట్టి ఉన్నారు. ఈ ఆపోజిట్ సైడ్లో ఉన్నదన్నమాట. ఇటు ఉంటే ఇటు ఉండదు. మంచిగా తొట్లో దిగేదో తింటుంది అది. తర్వాత ఇది మన ఏషియా లైన్ ఫ్రెండ్స్. ఏషియా లైన్ ఇది మెయిల్ లైన్ అనమాట. ఫీమేల్ లైన్ దీని పక్క కేజీలో ఉండదు. ఈ మెయిల్ లైన్ చూడండి ఎంత అందంగా ఉండదు. జూలు అది బాగా చాలా బాగుండేది. మంచి చూడటానికి చాలా నీట్గా ఉండదు ఫ్రెండ్స్. ఇది అందంగా ఉండేది. తర్వాత ఫీమేల్ లైన్ దీని బ్యాక్ సైడ్ కేజ్లో ఉండదు అనమాట. అటే వెళ్దాం మనం. నెక్స్ట్ మనం ముందు ఈ జ్యూస్ వేసుకొని అటు వెళ్దాం అనమాట. ఏషియన్ లైన్కి ఆపోజిట్లో మన ఇండియన్ లేపోర్డ్, జాగ్వార్ ఉన్నాయి అంటే చూసేసుకొని తర్వాత లైన్ దగ్గరికి వెళ్దామని, ఫీమేల్ లైన్ దగ్గరికి వెళ్దామని వచ్చాము. ఈ రెండింటిని మట్టికి కేజీలు వేసి కప్పెట్టేశారు. ఎందుకన్నా ఏందన్నా అని చెప్పని అడిగితే వీటిని చెట్లు ఎక్కటం వచ్చు, చెట్లు ఎక్కేసి జనాలు పడిపోతే యూజ్ రెస్పాన్సిబిలిటీ అని చెప్పని అన్నాడు. అందుకే మనకు తెలియకపోయినా కొన్ని సిచ్యువేషన్స్లో చిల్ అయిపోతూ ఉండాలా. మనం ఎందుకులే అని చెప్పని అడిగి మనం బుగ్ అయిపోకూడదు. చూడండి దానికి స్పాట్స్ ఎంత పెద్దగా ఉన్నాయో. పెద్దగా ఉండే స్పాట్స్ చాలా పెద్దగా ఉంటే అది జాగ్వారు, కొద్దిగా చిన్నగా ఉంటే అది లెపోర్డ్ అనమాట. ఇదే ఈ రెండింటిని వేరీ చేసే డిఫరెన్సియేషను. పెద్దగా ఉండే స్పాట్స్ ఉండేది జాగ్వారు, చిన్న స్పాట్స్ ఉండేది లెపోర్డ్. చూడండి జాగ్వార్ ఎంత ఉండదు సైజులో కూడా. మన లెపోర్డ్తో పోల్చుకుంటే కొద్దిగా సైజు ఈ జాగ్వార్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. సరే, ఇప్పుడు మనం ఫీమేల్ లైన్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఇదే మన ఫీమేల్ లైన్. దానికి కూర్చొని బోరు కొట్టినట్టున్నది. చెట్ల కాడికి వచ్చేసి అది కేకుతాండి, అది ఎక్కుదామని చెప్పని. ఎక్కటానికి ఎంత ఎక్కటానికి ట్రై చేసినా ఎక్కలేకపోతాండి ఫ్రెండ్స్. అది ఏం చేయాలో దానికి ఏం అర్థం కాక ఇంకా బోరు కొట్టేసింది. చివరికి పక్కకు నడుచుకుంటూ వచ్చేస్తుంది. చూడండి ఏంద్రా ఎందుకు వస్తుందిరా అని చెప్పాను. రాధిక అక్క పక్కకు వచ్చేస్తాను. చూడండి ఏంద్రా ఎందుకు వస్తుందిరా అని చెప్పని చూస్తే కథలు పడుతుంది. ఇది కథలు జనాలు వచ్చారు కదా, నన్ను చూపించేదానికి వచ్చేదాన్ని కథలు పడుతుంది ఫ్రెండ్స్. ఇదే కథలు పడినంత వరకు సాలేదా అనుకుంటే ఇది చేసిన పెత్తరాసాలు. దీనికి జూ వాళ్ళు అంతంత మేనేజ్మెంట్ ఖర్చు పెట్టి మటన్, గెట్ను, చికెన్ అన్నీ వేస్తుంటే అది తినకుండా పక్కకు కొంచెం గడ్డి తింటుంది ఫ్రెండ్స్. ఇదే అది చూడండి గడ్డి తినటానికి ఎట్ట వచ్చిందో. అది ఏంద్రా తినట్లేదని చెప్పి నువ్వు అంటావు కావాలో చూడబ్బా, నువ్వు చూడు ఉంటుంది గడ్డి తింటుంది. చూడాలి గడ్డి తింటానికి ఆ మటలు గెట్లన్నీ బేకతా ఉండదు. దానికి పాపం చికెన్ మటన్ తిని జరిగినట్లు లేదు. ఎలగెత్తుకునేదానికి గడ్డి బిలగతా ఉండదు. ఏందబ్బా ఈ కర్మ. నాకు ఒక డౌట్ వచ్చింది ఫ్రెండ్స్. ఈ జింకల్లో ఒక పొరపాటుని ఇది కనుక ఈ మెయిల్ లైనో ఫీమేల్ లైనో టైగర్లో కనుక తూగిపోతే పకోడీ చేసుకుందంటే కదలో సామి అని అనుకున్నాను. ఏమో మరి పక్కనే పెట్టారు. కొద్దిగా సెక్యూరిటీ అని కొద్దిగా పెంచి పెట్టాలనిపించింది అది నాకైతే. ఒకవేళ ఈ కనుక పొరపాటుని వెళ్ళి అంటే ఇంకా ఏముంది ఫ్రెండ్స్, పకోడీయే. అది చూడండి ఎట్లా తింటుందో. ఇంకా నాన్ వెజ్ కూడా ఎట్లా తింటుంది. సో ఇప్పుడు మనం జంగల్ సఫారీ స్టార్ట్ చేసాం. ఎలిఫెంట్ చూసాం కదా. ఎలిఫెంట్ అనేది ఎగ్జాక్ట్గా ఈ జంగల్ సఫారీకి టికెట్స్ ఇచ్చే కౌంటర్ దగ్గర పక్కనే ఉంటుంది అనమాట. ఓకే, చూసుకోవడానికి చాలా మంచి ప్లేస్ ఇచ్చారు. ఓపెన్ వ్యూ ఉంటుంది. ఇప్పుడు మనం జంగల్ సఫారీ అయితే స్టార్ట్ చేసాము. చూడండి ఈత చెట్లు, తాటి చెట్లు, ఈ చెట్లు, ఆ చెట్లు, అన్నీ ఈ చెట్లు చూపిస్తున్నారు. ఏంద్రా నాయన అని చెప్పి చిన్నగా దేశకపోయారు మనల్ని.
సరే ఏంది ఈ 2 టైప్స్ ఆఫ్ రైడ్స్ ఉంటాయి అన్నమాట. ఒకటి వచ్చేసి ఏసీ రైడు, ఇంకోటి నాన్ ఏసీ రైడు. మనం నాన్ ఏసీ రైడ్కి వెళ్తున్నాం, ఎందుకంటే మనకి కొద్ది వ్యూ పరంగా బాగుంటుందని చెప్పి నాన్ ఏసీ రైడ్ సెలెక్ట్ చేసుకున్నాను. నాన్ ఏసీ రైడ్ సెలెక్ట్ చేసుకున్నాను కానీ ఈ కేజ్ ఉన్నది, ఈ కేజ్ వల్ల వ్యూ కెమెరా తోటి ఫోటోలు తీసుకోవటం, వీడియోలు తీసుకోవటం వల్ల కాలేదన్నమాట. ఇదిగోండి లైన్స్ దగ్గరికి వచ్చాము. ఈ ఫీమేల్ లైన్స్ కొత్తగా తీసుకొచ్చినట్టున్నారు ఈ ఊరికి. కొత్తగా తీసుకురావటం వల్ల వాటికి ఇంకా అలవాటు కాలేదు, బయట వదిలి పెడదామంటే. సో కేజీల్లో పెట్టేసి చూపిస్తున్నారు అనమాట మనకి. సరే ఇంటికి ఎట్టో కట్టి పెట్టి చూపిస్తున్నారు అని చెప్పి చూస్తా బాగున్నాం దాన్ని. అది చూడండి, వాటికి అలవాటు కాక ఒక చోట ఉండలేక అటు ఇటు తిరుగుతూ ఉన్నాయి. అదే అలవాటు అయిపోతే బ్రహ్మాండంగా కూర్చుంటాయి అనమాట. ఒక దగ్గర కూర్చేసుకొని మనకు కనిపిస్తూ ఉంటాయి. అదిగోండి నీళ్ళు మొత్తం మన ఏషియా లైన్స్ ఫ్రెండ్స్, వేరే లైన్స్ ఏం పెట్టలేదు. తిని జరిగినట్టు చూడండి, ఖమ్మంగా నిద్రేస్తాను. తిని జరిగేదాకా నిద్రపోయేది దీని పని. తిని జరిగేదాకా నిద్రపోయింది. మెయిల్ లైన్స్ చెప్పారు అన్నమాట. ఏం చేయబోయి నేత ఏం చేసినా కానీ ఫీమేల్ లైన్సే చేస్తాయి డ్యూటీ. ఇటు సొసైటీని, ఇటు కమ్యూనిటీని బిల్డ్ చేసుకునేది మొత్తం ఫీమేల్ లైన్స్ బిల్డ్ చేసుకుంటే వాటిని ప్రొటెక్ట్ చేయడానికి మాత్రమే మెయిల్ లైన్స్ అనేవి ఉంటాయి. తిని కొనుక్కునేది ప్రొటెక్ట్ చేసేది అంటే వాటి పని. అంతకు మించి పనే చేయబోయి అవి తినేసి కొనుక్కొని నిద్రపోతాండి. అది చూడండి, ఎప్పుడు లేచింది సరే అయ్యా చిన్నగా స్టార్ట్ చేసేయాలని చెప్పని అనుకుంటే ఇదేంది నా చుట్టూ ఈ జనాలు, నేను ఒక్కడినే వచ్చాను, నాతో యూజ్ రాలేదు. వీళ్ళంతా మందల మంచలేదు ఎరక్ట్ చేసింది అది నాకు. చూడండి మన వైట్ టైగర్ అనమాట. ఇది వైట్ టైగర్ ప్రశాంతంగా చెట్టు కింద కూర్చోన్నాడు. అంటే ఇది బాగా అలవాటు అయిపోయింది. అది ఈ సఫారీ రైడ్లో ఈ సఫారీకి పోయినప్పుడు ఇది పక్కనే కూర్చోలేదు. ఇది బాగా అలవాటు అయిపోయింది కాబట్టి దాన్ని అట్లా వదిలేసేది. ఇటు పోకుండా ఎవరికి మనుషులు హాని చేయకుండా కూర్చొని ఉండేది. అది చూడటానికి మంచి అట్రాక్టివ్గా బాగుండేది. ఇట్లాంటివి అదే సఫారీ రైడ్స్ అంటే ఇలా మనకి బయట కనిపిస్తూ ఉండాలా, అటు కేజీల్లో ఉంటే మనకి ఎక్స్పీరియన్స్ రాదనమాట. అప్పుడు మనల్ని కేజీలో పెట్టారు, ఒక జంతువులను పెట్టే పక్కన పెట్టండి, మనల్ని కేజీలో పెట్టి చేసుకోవడం అనేది నాకు నచ్చలేదు. కొద్దిగా కేజీ అనేది తీసేసి ఉంటే బాగుండేది అనిపించింది. అది ఇదేందో సెక్యూరిటీ జోన్లో ఏదో జురాసిక్ పార్క్లో తీసుకుపోయినట్టు చేసుకుపోయారు. కొద్దిగా కేజీ అనేది తీసుకుంటే చాలా బాగుండేది. ఇదిగోండి వైట్ టైగర్ ప్రశాంతంగా పడుకుండదు. ఏదో ఇట్లా ఉంటే మనం చూసేదానికి చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడైతే బెంగాల్ టైగర్స్ దగ్గరికి వచ్చాం. లెఫ్ట్లో ఒకటి, రైట్లో ఒకటి బెంగాల్ టైగర్స్ ఉన్నాయన్నమాట. ఇది బెంగాల్ టైగర్స్. అది లోపల ఉండేది బాగా అలవాటు పడిపోయింది. ఇంకోటి లెఫ్ట్లో బయట ఉండేది, అది కూడా బెంగాల్ టైగర్ అనమాట. ఇప్పుడు ఇది తిరుగుతూ ఉండేది సరే, ఇది కూడా బెంగాల్ టైగరే. అది వైట్ టైగర్ మనం ఫస్ట్లో చూసింది. ఈ బెంగాల్ టైగర్స్. మన బ్లాగ్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.